ఫ్రెండ్స్, ఈరోజు మనం మన పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ ఎటువంటి సాఫ్ట్వేర్ యూజ్ చేయకుండా మన ఫోల్డర్ని హైడ్ చేయొచ్చు. ఇది మొత్తం 3 మెథడ్స్లో చేయొచ్చు. ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి నా ఫోల్డర్ ఎక్కడుందో ఆ ప్లేస్కి వెళ్తున్నాను. దిస్ పీసీలో ఈ డ్రైవ్లో ఇక్కడ ఫైల్స్ అనే ఫోల్డర్ ఉంది కదా, దీన్ని నేను హైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ మెథడ్ సిఎండిలో చేస్తున్నా. ఇక్కడ మనకి లొకేషన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ గా సిఎండి అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, ఈ లొకేషన్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది ఈ డ్రైవ్ లోకి వచ్చేసా. నెక్స్ట్ నాకు ఏమవ్వాలి, నాకు ఫోల్డర్ హైడ్ అవ్వాలి కదా, దానికి సంబంధించింది టైప్ చేస్తున్నా. ఎట్రిబ్ +H స్పేస్ +S స్పేస్ +R. నెక్స్ట్ ఫోల్డర్ నేమ్, మీరు ఏ ఫోల్డర్ అయితే హైడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ నేమ్ ఇక్కడ టైప్ చేయాలి. మీరు తీసుకునే ఫోల్డర్ నేమ్ కూడా ఒక లైన్ వచ్చేలాగా. సపోజ్ మీరు ఈ జీకే సోర్స్ని హైడ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఈ రెండిటి మధ్యలో స్పేస్ ఉండకూడదు, మొత్తం కలిపి ఒకే వర్డ్ కింద ఉండాలి. నేనైతే ఫైల్స్ అనే ఫోల్డర్ హైడ్ చేస్తున్నా, దాని నేమ్ ఇక్కడ టైప్ చేయాలి. నేమ్ వచ్చేటప్పటికి ఫైల్స్ కాబట్టి అదే టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మీకు ఫైల్స్ అనే ఫోల్డర్ హైడ్ అయిపోయింది. మీరు ఎప్పుడైనా ఈ ఫోల్డర్ని అన్హైడ్ చేసుకోవాలి అన్నా అన్హైడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, మీరు ఎక్కడైతే హైడ్ చేశారో సేమ్ అదే డ్రైవ్లోకి వెళ్ళి ఇక్కడ సిఎండి అని టైప్ చేసి ఆ లొకేషన్లోకి వెళ్తారు. నాకు ఆల్రెడీ సిఎండి ఓపెన్ అయ్యి ఉంది కదా, ఇందులోనే అన్హైడ్ చేసేద్దాం. మనం అన్హైడ్ చేయాలి అంటే సేమ్ ఇలాగే టైప్ చేసి ప్లస్లు బదులు మైనస్, ఇక్కడ మనం +H +S+R ఇచ్చాం కదా, ఇక్కడ మైనస్లు ఇవ్వాలి. -H స్పేస్ బార్ -S స్పేస్ బార్ -R. నెక్స్ట్ ఫైల్ నేమ్ ఫైల్స్, ఎంటర్ ప్రెస్ చేశారు అంటే ఇప్పుడు మీరు వెళ్ళి అబ్జర్వ్ చేశారు అంటే ఆ ఫోల్డర్ అన్హైడ్ అయిపోయింది. ఇది మళ్ళీ నార్మల్గా దాని పొజిషన్కి వెళ్ళిపోవాలి అంటే రైట్ క్లిక్ రీఫ్రెష్ అన్నారు అంటే దాని పొజిషన్లోకి వెళ్ళిపోద్ది. ఫస్ట్ మెథడ్ గురించి చూసారు కదా, ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ గురించి చూద్దాం. సపోజ్ నేను ఈ ఫైల్స్ అనే ఫోల్డర్ హైడ్ చేయాలనుకోండి, ఈ ఫైల్స్ అనే ఫోల్డర్లో నాకు కంటెంట్ ఉంది, నాకు వీడియోస్ ఉన్నాయి, జేపీజీ ఫైల్స్ ఉన్నాయి, అలాగే నోట్ ప్యాడ్ ఫైల్స్ ఉన్నాయి కదా. ఇది నేను హైడ్ చేద్దాం అనుకుంటే సింపుల్గా రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్, ఇక్కడ మీకు హిడెన్ అనే ఆప్షన్ కనబడుద్ది. హిడెన్ దగ్గర మార్క్ పెట్టి అప్లై అనగానే ఇక్కడ 2 ఆప్షన్స్ కనబడతాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఫోల్డర్ ఒకటే హైడ్ అవ్వాలా అని, సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఈ ఫోల్డర్ హైడ్ అవ్వాలి, ఫోల్డర్ లో ఉన్న సబ్ ఫోల్డర్స్ అలాగే ఫైల్స్ కూడా హైడ్ అవ్వాలనుకోండి, సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. నేను వచ్చేటప్పటికి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఓకే అంటున్నా. నెక్స్ట్ ఓకే అంటున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఈ ఫోల్డర్ హైడ్ అయిపోయింది. ఇది మళ్ళీ మనం అన్హైడ్ చేయాలి అంటే సింపుల్గా క్లోజ్ చేసి డెస్క్టాప్ మీద దిస్ పీసీ అని ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేసి దిస్ పీసీలోకి వెళ్ళా. నెక్స్ట్ పైన మనకి ఫైల్, కంప్యూటర్, వ్యూ అనే 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, ఇందులో వ్యూలోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దీనిలోకి వెళ్ళారు అంటే ఇక్కడ మనకి చేంజ్ ఫోల్డర్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇందులో కూడా ఇక్కడ మనకి వ్యూ అని ఉంది కదా, ఈ వ్యూలోకి వచ్చి ఇక్కడ షో హిడెన్ ఫైల్స్ ఫోల్డర్స్ అండ్ డ్రైవ్స్ ఇక్కడ మార్క్ పెట్టి అప్లై ఓకే. ఇప్పుడు మీరు వెళ్ళి అబ్జర్వ్ చేశారు అంటే ఆ ఫైల్ నార్మల్గా వచ్చేస్తుంది. నాకు ఈ ఫోల్డర్ అన్హైడ్ అయింది కానీ పూర్తిగా అవ్వాలా, మనకి పూర్తిగా అన్హైడ్ అవ్వాలి అంటే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్, ఇందాక హిడెన్ దగ్గర మార్క్ పెట్టాం కదా, ఈ మార్క్ తీసి అప్లై, ఇక్కడ నేను ఫోల్డర్, సబ్ ఫోల్డర్స్, ఫైల్స్ అన్నది సెలెక్ట్ చేసుకొని ఓకే అని ఓకే అంటున్నా. ఇప్పుడు మీరు చూసారు అంటే ఈ ఫైల్స్ అనే ఫోల్డర్ అన్హైడ్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ మెథడ్ గురించి చూద్దాం. డెస్క్టాప్ మీద న్యూ ఫోల్డర్ అని ఉంది కదా, ఇందులో మనకి వీడియో ఫైల్స్ అలాగే జేపీజీ ఫైల్స్ కూడా ఉన్నాయి. దీన్ని నేను హైడ్ చేస్తున్నా. ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ రీనేమ్. ఇక్కడ నేను రీనేమ్ ఎందుకు చేస్తున్నాను అంటే ఇక్కడ న్యూ ఫోల్డర్ అనే టెస్ట్ కనబడుతుంది కదా, ఈ టెస్ట్ కూడా నాకు కనబడకూడదు. మనం 3 మెథడ్స్ లో చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి కీబోర్డ్ లో ఆల్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మనకి కీబోర్డ్ లో రైట్ సైడ్ సపరేట్ గా నెంబర్స్ వరకు టైప్ చేసుకోవడానికి కీస్ ఉంటాయి కదా, అందులో టైప్ చేయాలి. కీబోర్డ్ లో ఆల్ట్ బటన్ హోల్డ్ చేసి 0160 అని టైప్ చేసినా పర్లా, లేదంటే ఆల్ట్ బటన్ హోల్డ్ చేసి 255 అని టైప్ చేసినా కూడా మనకి ఇలాగ టెస్ట్ అంతా రిమూవ్ అయిపోయి అక్కడ ఎంటీ అయిపోద్ది. మనకి థర్డ్ మెథడ్ కూడా ఉంది. థర్డ్ మెథడ్ వచ్చేటప్పటికి దీనికి నార్మల్గా న్యూ ఫోల్డర్ అని ఇచ్చేస్తున్నా.
మనకి ఇక్కడ టైప్ హియర్ టు స్విచ్ ఉంది కదా, ఇందులో క్యారెక్టర్ మ్యాప్ అని ఉంటుంది. సిహెచ్ఏ అని టైప్ చేయగానే పైన మనకు కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇందులో మీరు ఏరియల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏరియల్ పైన ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకొని ఈ సింబల్స్ లో మనకి ఎంటీ సింబల్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ మనకి 3Yలు నెక్స్ట్ P వచ్చింది కదా, ఈ లైన్ కింద ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ మనకి ఎంటీలే. ఇందులో నేను ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే అది మనకి ఇక్కడ వచ్చుద్ది. ప్రెసెంట్ ఇది ఎంటీ కాబట్టి కనబడట్లా. నెక్స్ట్ ఇక్కడ కాపీ అని ఉంది కదా, కాపీ చేసుకోండి. క్లోజ్ చేసేసిన ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ రీనేమ్ అంటాం. నేనైతే షార్ట్ కట్ యూస్ చేసిన. ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని F2 నెక్స్ట్ Ctrl+V అనగానే మనం కాపీ చేసుకున్న ఎంటీ సింబల్ ఇక్కడ పేస్ట్ అవుద్ది. మీరు నెక్స్ట్ సైడ్ క్లిక్ చేశారు అంటే ఎంటీ అయిపోద్ది. నెక్స్ట్ నాకు ఈ ఫోల్డర్ హైడ్ అవ్వాలి. ఈ ఫోల్డర్ హైడ్ అవ్వాలి అంటే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ప్రాపర్టీస్, ఇక్కడ కస్టమైజ్లో చేంజ్ ఐకాన్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇన్విజిబుల్ ఐకాన్ ఉంటుంది. ఈ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని అప్లై ఓకే అన్నాము అంటే అసలు మనకి ఇన్విజిబుల్ అయిపోద్ది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒకవేళ ఇన్విజిబుల్ అవ్వకపోతే ఒక చిన్న డాట్ వచ్చేలాగా సెట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడైతే ఇన్విజిబుల్ ఐకాన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి ఓకే అంటున్నా, అప్లై అంటున్నా, ఓకే అంటున్నా. అసలైతే పాత వెర్షన్స్ అయిన విండోస్ 7 కానీ లేకపోతే విండోస్ 10 కొత్తలో హైడ్ అయ్యేది. ప్రెజెంట్ ఇలాగా బ్లాక్ బాక్స్ కింద వస్తుంది. ఇలా బ్లాక్ బాక్స్ రాకుండా ఒక చిన్న డాట్ వచ్చేలా సెట్ చేస్తున్నా. దానికోసం మళ్ళీ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ప్రాపర్టీస్, కస్టమైజ్లో చేంజ్ ఐకాన్లో ఇందులో ఎంత చిన్నది ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ మనకి ఐకాన్సే, ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు 2 డాట్స్ ఉన్నాయి. మన స్క్రీన్కి తగ్గట్టుగా డాట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే బ్లూ సెలెక్ట్ చేసుకొని ఓకే, అప్లై, ఓకే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఇది ఫోల్డర్ ఒక డాట్ రూపంలో. దీని పొజిషన్ మనకి ఎక్కడ కావాలి అంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. సపోజ్ దీని పొజిషన్ నాకు ఇక్కడ కావాలనుకోండి, నేను ఈ కార్నర్లో సెట్ చేసుకుంటా. ఈ ఫోల్డర్ ఉన్నట్టు మీ ఒక్కరికే తెలుసు. దీని మీదకి వెళ్ళి డబుల్ క్లిక్ చేసాము అంటే ఇందులో ఉన్న ఫైల్స్ అన్నీ నార్మల్గానే కనబడతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.